సృష్టి అంతటా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఏక్ ఓంకార్ అనే మంత్రం ఒక మూల స్తంభం వంటిది. ఏక్ ఓంకార్ అంటే సృష్టికర్త మరియు సృష్టి వేర్వేరు కాదు, ఆ రెండూ ఒకటే అని అర్థం. పరమాత్మ తన సృష్టికి వెలుపల ఎక్కడో లేడు, ఆయన సృష్టిలోనే ఉన్నాడు మరియు సృష్టి ఆయనలోనే ఉంది. సృష్టికర్త సృష్టిలో నివసిస్తాడు మరియు సృష్టికర్తలో సృష్టి నివసిస్తుంది. దీనినే యూనిటీ ఆఫ్ బీయింగ్ లేదా అద్వైత స్థితి అని పిలుస్తారు. మన ఉనికి అనేది కేవలం శరీరం లేదా మనస్సుకు సంబంధించినది కాదు, అది అంతర్లీనంగా ఉన్న బ్రహ్మతత్వం. అహం బ్రహ్మాస్మి అనే వేద వాక్యం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతుంది. నీవు నీ కథను, నీ గుర్తింపును పక్కన పెట్టి చూస్తే నీలో మిగిలి ఉండే ఆ ఉనికి లేదా ఉన్నాను అనే భావనే బ్రహ్మము. ఈ ఉనికి అనేది కాలాతీతమైనది, అది గతంలో ఉంది, వర్తమానంలో ఉంది మరియు భవిష్యత్తులోనూ ఉంటుంది. అనగా కాలం పుట్టకముందు ఉన్నది, యుగయుగాల నుండి ఉన్నది, ఇప్పుడు ఉన్నది మరియు ఎల్లప్పుడూ ఉండేది ఆ సత్యం మాత్రమే. సత్యం అంటే మార్పు లేనిది. ఈ ప్రపంచంలో అన్నీ మారుతూ ఉంటాయి, కానీ నీలో ఉన్న ఆ చైతన్యం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరమైన ఉనికిని గుర్తించడమే ఆధ్యాత్మికత యొక్క పరమావధి. ఈ మూలమంత్రం కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనది కాదు, ఇది మొత్తం మానవాళికి సంబంధించినది. ఇందులో పంజాబీ, హిందీ, సంస్కృతం, పర్షియన్, మరాఠీ, బెంగాలీ మరియు సింధీ భాషల సమ్మేళనం ఉంది. ఇది ఒక విశ్వజనీన భాష. దీనిని సాధు భాష లేదా సంధ్యా భాష అని కూడా పిలుస్తారు. ఈ భాషలోని శబ్దాలు మనలోని పంచభూతాలను సమతుల్యం చేయడానికి రూపొందించబడ్డాయి. నాదయోగ విజ్ఞానం ప్రకారం శబ్దం అనేది కేవలం వినడానికి మాత్రమే కాదు, అది మన శరీరాన్ని మరియు మనస్సును లోతుగా ప్రభావితం చేస్తుంది. సిక్కులు ఏక్ ఓంకార్ అనే మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు దానిని నాభి కేంద్రం నుండి పలకాలి అని చెబుతారు. శబ్దం నాభి నుండి ఉద్భవించినప్పుడు మనలోని కర్మలు మారుతాయి మరియు శరీరంలోని శక్తి కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. ఏక్ అన్నప్పుడు నాభి కేంద్రం, ఓం అన్నప్పుడు త్రినేత్రం లేదా ఆజ్ఞాచక్రం మరియు కార్ అన్నప్పుడు హృదయ చక్రం వైబ్రేట్ అవుతాయి. ఈ ఉచ్చారణ ద్వారా మెదడు కణాలు విశ్రాంతి పొందుతాయి మరియు శరీరం పునరుజ్జీవింపబడుతుంది. మనం అనవసరంగా మాట్లాడినప్పుడు మనలోని దైవిక శక్తిని వృధా చేస్తాం. నాలుక కదిలితే మనస్సు కదులుతుంది, మనస్సు కదిలితే ప్రపంచం కదులుతుంది, దానితో కర్మ కూడా కదులుతుంది. అందుకే మౌనం లేదా మంత్రజపం ద్వారా నాలుకను నియంత్రించడం ధర్మంలో ఒక భాగం. నాలుకను అంగిలికి తాకించి మంత్రాన్ని పఠించినప్పుడు దానిని ఖేచరీ ముద్ర అని అంటారు. ఇది అమృతాన్ని పొందడానికి సమానం. వాహే గురు అనే మంత్రంలో కూడా పంచభూతాల నాదం దాగి ఉంది. వా అనేది జలతత్వానికి అంటే స్వాధిష్ఠాన, హే అనేది ఆకాశతత్వానికి అంటే విశుద్ధి, గు అనేది పృథ్వీతత్వానికి అంటే మూలాధారానికి, మరియు రు అనేది అగ్నితత్వానికి, మణిపూరక చక్రాలకు ప్రతీకలు. ఈ శబ్దాల ప్రకంపనలు మన శరీరంలోని ఫ్రీక్వెన్సీని మారుస్తాయి. దీనివల్ల మన వ్యక్తిత్వం, భావోద్వేగాలు మరియు కర్మ సంబంధిత నమూనాలు మారుతాయి. ఇది ఒక శాస్త్రీయ ప్రక్రియ. మనం దేనినైనా తాకినప్పుడు లేదా చూసినప్పుడు అది మన ఇంద్రియాల పరిమితికి లోబడి ఉంటుంది. దీనిని హద్ అంటారు. కానీ ఇంద్రియాలకు అతీతంగా ఉన్న స్థితిని అనహద్ అంటారు. అనహద్ నాదం అంటే చెవులతో వినేది కాదు, అది వినేవాడు మరియు వినబడేది ఒక్కటే అయిపోయినప్పుడు కలిగే అనుభవం. అక్కడ ద్వంద్వత్వం ఉండదు. ఎక్కడైతే రెండు ఉంటాయో అక్కడ మాయ ఉంటుంది, ఎక్కడైతే ఒక్కటే ఉంటుందో అక్కడ బ్రహ్మము ఉంటుంది. ఈ స్థితిలో పుణ్యం లేదు, పాపం లేదు, కేవలం నిశ్శబ్దమైన ఉనికి మాత్రమే ఉంటుంది. నేటి కాలంలో మానవుడు ఎదుర్కొంటున్న ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలన్నింటికీ మూలం మన శ్వాస యొక్క వేగం మరియు పొడవులోనే ఉంది. సాధారణంగా ఒక నిమిషానికి మనిషి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఈ వేగం పెరిగితే ఆందోళన పెరుగుతుంది. ఒకవేళ శ్వాస వేగం 32కి చేరితే అది తీవ్రమైన నిరాశకు దారితీస్తుంది. 36కి చేరితే అది మరణానికి దగ్గరగా ఉన్నట్లు లెక్క. అంటే మన భావోద్వేగాలు మన శ్వాస మీద ఆధారపడి ఉంటాయి. శ్వాసను నియంత్రించడం ద్వారా మనం జీవితాన్ని మార్చుకోవచ్చు. గురునానక్ గారు శ్వాసను పవన్ గురు అని పిలిచారు. శ్వాస మనకు మార్గదర్శి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచి శ్వాసను లోపల కుంభించడం అంటే హోల్డ్ చేయడం నేర్చుకుంటే మీ కర్మలు మరియు ఆలోచనా విధానం మారుతాయి. వెన్నెముక తిన్నగా ఉంటే మనస్సు తిన్నగా ఉంటుంది. మనస్సు తిన్నగా ఉంటే జీవితం మరియు కర్మలు కూడా తిన్నగా ఉంటాయి. శ్వాసను లోపల ఆపినప్పుడు మీలో సంపద, ఆరోగ్యం మరియు పరిపూర్ణత పెరుగుతాయి. శ్వాసను బయట ఆపినప్పుడు అంటే బాహ్య కుంభకం చేస్తే
మీరు భౌతిక బంధాల నుండి విముక్తులై బ్రహ్మతత్వానికి చేరువవుతారు. మీ శ్వాస దూరం తగ్గే కొద్దీ మీరు మీకు మరియు దైవానికి దగ్గరవుతారు. శ్వాస వేగం 10 వేళ్ల దూరంలో ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అది 2 వేళ్ల దూరానికి చేరినప్పుడు వాక్సిద్ధి లభిస్తుంది. 1 వేళ దూరానికి చేరినప్పుడు మరణం మీ నియంత్రణలోకి వస్తుంది. శ్వాస పూర్తిగా లయమైపోయినప్పుడు మీరు శూన్య సమాధిలోకి ప్రవేశిస్తారు. దీనినే పవన్ గురు, శబ్దగురు, వాహే గురు అనే 3 దశల సాధన అంటారు. ముందుగా శ్వాసను గమనించడం, తర్వాత మనసులో శబ్దాన్ని అంటే మంత్రాన్ని స్మరించడం, ఆపై ఆ రెండూ ఏకమైనప్పుడు కలిగే పరమానంద స్థితిని అనుభవించడం. ఈ ప్రక్రియ ద్వారా మన శరీరంలోని జన్యుపరమైన మార్పులు కూడా సాధ్యమవుతాయి. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం కాదు, ఇదొక జీవన ఔషధం. మెడిటేషన్ అనేది మన సమస్యలకు పరిష్కారం చూపే ఒక మందు లాంటిది. మన నిత్య జీవితంలోని కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు శ్వాస మీద దృష్టి సారించడం వల్ల మనం ఆ సమస్యల నుండి సాక్షిభూతంగా విడిపోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేది ఒక పిలుపు వంటిది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అన్వేషణలో ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైకోథెరపీ వంటి ఉన్నత విద్యలు అభ్యసించినప్పటికీ అవి మనస్సుపై భారాన్ని పెంచాయే తప్ప విముక్తినివ్వలేవు. కానీ సంప్రదాయ సాధువుల సాంగత్యం వల్ల జీవితాలు మార్చుకోవచ్చు. ఆ కాలంలో భారతీయ పురాతన విద్యలు, హిమాలయ జ్ఞానం నశించిపోతున్న తరుణంలో వాటిని రక్షించడానికి ఈ సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ముగిసిపోతున్న వేద విద్యలను, ఉపనిషత్తుల సారాన్ని సామాన్య ప్రజలకు అందించడమే వీటి లక్ష్యం. ఆధ్యాత్మికతలో గొప్పతనం ఏమిటంటే మనం సాధనలో ముందుకు వెళుతున్న కొద్దీ పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా అనిపించడం మొదలవుతాయి. ఇది మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఒక సంకేతం. ధర్మం అంటే సమస్యలను పట్టుకొని కూర్చోవడం కాదు, వాటిని వదిలివేయడం. ధర్మం అంటే ఆ కథల నుండి విముక్తి పొంది శూన్యంలోకి ప్రవేశించడం. ఈ మొత్తం సృష్టి ఒకే చైతన్యం యొక్క అభివ్యక్తి. మనం శ్వాస ద్వారా ఆ చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం. నేను శ్వాస పీల్చినప్పుడు ఆ ప్రాణం నాదవుతుంది, మీరు పీల్చినప్పుడు మీదవుతుంది. కానీ ఆ ప్రాణం లోపలికి వెళ్ళకముందు మరియు బయటకు వచ్చిన తరువాత అది అందరికీ ఒకటే. అదే ఏక్ ఓంకార్. ఈ ఏకత్వాన్ని గుర్తించినప్పుడు మనలో ద్వేషం, భయం ఉండవు. ఎందుకంటే రెండవది లేనప్పుడు భయపడడానికి ఏమీ ఉండదు. ఈ స్థితిని చేరుకోవడానికి గురుకృప మరియు నిరంతర సాధన అవసరం. మన అనుభవాలన్నీ మన ఇంద్రియాల ద్వారా వస్తాయి. కానీ ఆ ఇంద్రియాలకు మూలమైన చైతన్యాన్ని పట్టుకుంటే మనమే దైవంగా మారతాం. ఇది ప్రతి మనిషికి సాధ్యమే, ఎందుకంటే అది మన సహజ స్థితి. కేవలం మన చుట్టూ మనం అల్లుకున్న ప్రాపంచిక విషయాలే మనల్ని కట్టిపడేస్తున్నాయి. ఆ సమస్యలను పటాపంచలు చేయడమే ఆధ్యాత్మికత. ఈ పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి మనలోని అహంకారాన్ని విడిచిపెట్టి మనల్ని మనం ఒక అనంతమైన సాగరంలో ఒక బిందువుగా గుర్తించవలసి ఉంటుంది. సృష్టికర్త సృష్టి కంటే వేరు కాదు అన్నప్పుడు మనం చేసే ప్రతి పని, మనం పలికే ప్రతి మాట ఆ భగవంతునికే చెందుతుంది. ఈ ఏక్ ఓంకార్ అనే సత్యం మనకు అందించే అతిపెద్ద పాఠం ఏమిటంటే మనుషుల మధ్య విభేదాలు లేవని, అందరూ ఒకే పరమాత్మ స్వరూపులని గ్రహించడం. నాదయోగంలో శబ్దానికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది. శబ్దం మనల్ని బంధించగలదు, అలాగే విముక్తిని కూడా ప్రసాదించగలదు. అనాది కాలం నుండి ఋషులు మంత్రాలను ఎందుకు పఠించారో, ఎందుకు ధ్యానం చేశారో ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. మన శరీరంలోని కణజాలం, మన మెదడులోని నరాలు అన్నీ కూడా ఒకానొక తరంగం లేదా ఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయి. మనం పవిత్రమైన మంత్రాలను ఉచ్చరించినప్పుడు ఆ తరంగాలు మనల్ని శాంతపరుస్తాయి. నాభి నుండి పుట్టే శబ్దం ఎంతో శక్తివంతమైనది. ప్రాణశక్తికి నిలయం నాభి. అక్కడ నుండి శబ్దాన్ని పలకడం వల్ల మూలధారం నుండి సహస్రారం వరకు విద్యుత్ శక్తి ప్రవహించినట్లుగా మన చైతన్యం ఉద్ధరింపబడుతుంది. హృదయ చక్రంలో కలిగే ప్రకంపనలు ప్రేమను, కరుణను పెంపొందిస్తాయి. ఆజ్ఞాచక్రంలో కలిగే స్పందనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ మనల్ని మనం శోధించుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన సాధనం. శ్వాస అనేది మనకు లభించిన అతిపెద్ద వరం. కానీ మనం శ్వాసను సరిగ్గా తీసుకోవడం మర్చిపోయాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శ్వాస వేగం పెరుగుతుంది. తద్వారా మన ఆలోచనలు కూడా అదుపు తప్పుతాయి. శ్వాసను లోపల కుంభించడం ద్వారా మన శరీరానికి కావాల్సిన ప్రాణవాయువును మనం పూర్తిగా అందిస్తాం. తద్వారా మన కణాలన్నీ శక్తివంతమవుతాయి. ప్రాణాయామం కేవలం వ్యాయామం కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. బాహ్య కుంభకం ద్వారా మనలోని అహంకారాన్ని, ప్రాపంచిక వాసనలను బయటకు పంపివేస్తాం. శూన్య సమాధి స్థితిలో మనకు మన నిజస్వరూపం బోధపడుతుంది. అక్కడ ఏ విధమైన విచారాలు ఉండవు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంటుంది.
నేటి సమాజంలో పెరుగుతున్న మానసిక వ్యాధులకు ధ్యానం మరియు శ్వాస ప్రక్రియలే అసలైన పరిష్కారం. మందులతో మనం లక్షణాలను తగ్గించవచ్చు, కానీ మూల కారణాన్ని తొలగించలేము. మన లోపల ఉన్న అనంతమైన శక్తిని మనం గుర్తించిన రోజే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులమవుతాము. మన జన్యువులు కూడా మన ఆలోచనలకు అనుగుణంగా స్పందిస్తాయి. పవిత్రమైన ఆలోచనలు, నిరంతరం ధ్యానం మన డిఎన్ఏలో కూడా మార్పులను తీసుకువస్తాయి. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇది అక్షర సత్యం. పూర్వపు కాలంలో జ్ఞానులు కొన్ని వేల సంవత్సరాలు ఎలా జీవించగలిగారో, ఎలా మరణాన్ని కూడా జయించగలిగారో ఈ ప్రాణ విజ్ఞానం ద్వారా మనకు అర్థమవుతోంది. ప్రతి మనిషి తనను తాను ఉద్ధరించుకోవడానికి కావాల్సిన అన్ని శక్తులు తన లోపలే ఉన్నాయని గ్రహించాలి. గురుకృప అనేది ఒక మార్గదర్శి లాంటిది, కానీ ప్రయాణం చేయాల్సింది మనమే. సంప్రదాయాలు మనకు పురాతన జ్ఞానాన్ని అందిస్తాయి. వాటిని మనం మన జీవితానికి అన్వయించుకోవాలి. ఆధ్యాత్మికత అనేది ఏదో కొండల మీదో అడవుల్లోనో ఉండేది కాదు. అది మన అనునిత్య జీవితంలో ప్రతి క్షణం మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నామన్నది మన అంతఃస్థితిని బట్టి ఉంటుంది. అంతరంగం ప్రశాంతంగా ఉంటే ప్రపంచమంతా సుందరంగా కనిపిస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు అవి మనల్ని పరీక్షించడానికి వచ్చిన అవకాశాలుగా భావించాలి తప్ప వాటిని చూసి కృంగిపోకూడదు. శ్వాస మీద ధ్యాస పెడితే ప్రతి కష్టం సులువుగా మారుతుంది. ఏక్ ఓంకార్ అనేది ఒక నినాదం కాదు, అది ఒక అనుభవం. ఆ ఏకత్వ అనుభవం కలిగిన నాడు మనం అందరినీ ప్రేమిస్తాం, దేనిని ద్వేషించము. అదే అసలైన మానవత్వం, అదే అసలైన ఆధ్యాత్మికత. కాబట్టి మనం మన శ్వాసను గమనిస్తూ మన లోపల ఉన్న ఆ దైవిక నాదాన్ని వింటూ మన ప్రయాణాన్ని సాగించాలి. మన ఉనికి అనేది అనంతమైనది, శాశ్వతమైనది. ఈ సత్యాన్ని గ్రహించి జీవించడమే ధన్యత. ప్రాపంచిక విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మనలోని ఆ సాక్షి చైతన్యం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. దానిని పట్టుకుని ముందుకు సాగితే జీవితం ఒక పండగలా మారుతుంది. భగవంతుడు మనలోనే ఉన్నాడని, మనమే ఆ భగవంతుని అపరావతారమని తెలుసుకున్న నాడు మనకు ఏ లోటు ఉండదు. సర్వం బ్రహ్మమయం అనే భావనతో జీవించడం వల్ల మనలోని ఆందోళనలు పటాపంచలవుతాయి. మన ప్రతి శ్వాస సోహం అని చెబుతోంది, నేను ఆ పరమాత్మనే అని గుర్తు చేస్తోంది. ఈ ప్రాణ విజ్ఞానాన్ని మనం నిత్యం అభ్యసిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్ల మనకు కలిగే అతిపెద్ద లాభమేమిటంటే, మనకు ఏది అవసరమో అది మన దగ్గరికి దానంతట అదే వస్తుంది. మనం దేనికోసం ప్రాకులాడవలసిన అవసరం లేదు. కేవలం మన శ్వాసను, మన ధర్మాన్ని మనం పాటిస్తే చాలు. ప్రకృతి మనకు అండగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ఒంటరివాళ్లం కాదు. మన వెనుక ఒక అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని నమ్మి మన ప్రయత్నం మనం చేస్తే విజయం మనదే. శాంతి అనేది బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. దానిని మనం ధ్యానం ద్వారా కనుగొనాలి. మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. కాబట్టి ఎప్పుడూ సానుకూలమైన ఆలోచనలతో ఉండాలి. ఇతరులకు సహాయం చేయడం, కరుణతో ఉండటం వల్ల మన ఆత్మబలం పెరుగుతుంది. మనలోని దైవిక లక్షణాలను మనం బయటకు తీసుకురావాలి. కోపం, అసూయ, ద్వేషం వంటివి మనల్ని బలహీనపరుస్తాయి. వాటిని మనం ప్రేమతో జయించాలి. ప్రాణ విజ్ఞానం మనకు ఆ శక్తినిస్తుంది. శ్వాసను అదుపు చేయడం వల్ల మనసు అదుపులోకి వస్తుంది. మనసు అదుపులోకి వస్తే జీవితం అదుపులోకి వస్తుంది. ఇది ఒక శాశ్వతమైన సత్యం. ఈ జ్ఞానాన్ని మనం ఇతరులతో కూడా పంచుకోవాలి. అందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. లోకా సమస్తా సుఖినో భవంతు అనేదే మన సంస్కృతి యొక్క మూలం. ఏక్ ఓంకార్, ఈ మంత్రంలోని ప్రతి పదం మనల్ని సత్యం వైపు నడిపిస్తుంది. నిరంతరం ఆ పరమాత్మ స్మరణలో ఉండటం వల్ల మన పాపాలు నశిస్తాయి. మనం చేసే ప్రతి కర్మను నిష్కామంగా చేయాలి. ఫలితం మీద ఆశ లేకుండా పనిచేయడం వల్ల మనం బంధనాల నుండి విముక్తులమవుతాము. అదే గీతాసారం కూడా. కాబట్టి సోదరులారా, మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభిద్దాం. మన శ్వాస మీద దృష్టి పెడదాం. మన లోపల ఉన్న ఆ వెలుగును చూద్దాం. మనమే ఆ వెలుగు, మనమే ఆ సత్యం. ఈ ప్రయాణంలో మనకు తోడుగా ఉండే గురువులకు వందనాలు. సర్వమానవాళీ శ్రేయస్సు కోరుతూ మన సాధనను సాగిద్దాం. ఏక్ ఓంకార్ అనేదే మనందరినీ కలిపే ఒక అదృశ్య బంధం. దానిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మన ప్రయాణం సత్యం నుండి సత్యం వైపుకే. మరణం అనేది కేవలం శరీరానికి, ఆత్మకు కాదు. ఆత్మ నిత్యము, సత్యము. ఈ జ్ఞానంతో మనం జీవిస్తే మనకు ఏ భయం ఉండదు. మన జీవితం ఒక దివ్యమైన కానుక. దానిని మనం పరమాత్మకు అర్పిద్దాం. నిరంతర ధ్యానము, నిరంతర స్మరణ మనల్ని సమున్నత స్థితికి తీసుకువెళతాయి.
మనలోని దైవిక శక్తిని మేల్కొల్పుదాం. లోకాన్ని ఉద్ధరిద్దాం. సర్వం శివమయం, సర్వం బ్రహ్మమయం.